పెరిగిన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఏడాది మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదిగో ఇక్కడి మామిడికాయలను చూడండి. ఎలాంటి మచ్చ మరక లేదు. మంచి మెరుపుతో ఉన్నాయి. కాయంతా ఒకే రంగుతో ఉండి ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాయలను 4 రూపాయలు ఎక్కువైనా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఈ కాస్పోటిక్ ఫ్రూట్ బ్యాగ్ వల్లే అంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాపా శ్రీనివాసరావు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వాటిని నివారించేందుకు అధికంగా రసాయన మందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఉద్యాన అధికారులు 4-5 ఏళ్ల క్రితం మ్యాంగో కవర్స్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో సబ్సిడీ కింద కవర్లను సప్లై చేసిన అధికారులు ఆ తరువాత సబ్సిడీలు ఎత్తివేశారు. అయినా కొంతమంది రైతులు సొంత ఖర్చుతో కవర్లను కొనుగోలు చేసి సీజన్లో మామిడికాయలకు కట్టి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్లో కాయలకు మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే సబ్సిడీ కింద కవర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నాకిక్కడ 9 ఎకరాలు మామిడి తోట ఉంది. దీంట్లో సుమారు ఒక 15,000 ఈ ఫ్రూట్ కవర్ కట్టడం జరిగింది. ఏదైతే నేను ఇది ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ కవర్లు కట్టడం అనేది చేస్తూ ఉన్నాను. మరి ఫస్ట్లో హార్టికల్చర్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు. ఈరోజు ఒక కవరు ₹2.10 పెట్టి కొనుగోలు చేసి అట్లాగే కడతానికి కవర్కి ₹2 ఇచ్చి ఈరోజు కడతా ఉన్నాం. ఈరోజు కవర్ కట్టకపోతే ఈ వాతావరణంలో ఈ మంచు వల్ల మసిపురుగు వచ్చి మసిపురుగు కానివ్వండి, త్రిప్స్ మైట్స్ వల్ల మామిడి తోట కూడా ఎక్కడా మంగు మసి కంట్రోల్ అవ్వకుండా మేము నవంబరు 15వ తారీఖు స్ప్రేయింగ్ మొదలుపెట్టాను. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మరి ఈ కవర్లు కట్టుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈరోజు ఈ కవర్లు కట్టిన కాయలు టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కవర్లు కట్టకపోతే టన్ను 10,000 నుంచి 12,000కి మరి ఇక్కడ కొంటా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మామిడి మరి పెట్టిన పేరు మామిడి పేరు అంటేనే నూజివీడు. మేము కూడా ఈరోజు ఈ మామిడి మీద ఆధారపడి ఉన్నాం. కానీ గతంలో అయితే చాలా క్వాలిటీగా మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడికాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా క్వాలిటీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలకి బొంబాయికి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మరి చెన్నై కానివ్వండి, అనేకమైనటువంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఒక ఎకరానికి ఈరోజు కవర్లకు కానివ్వండి, లేకపోతే మెన్యూర్స్ కానివ్వండి, ఇక్కడ కల్టివేషన్ కానివ్వండి, ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అట్లాగే గతంలో ఒక 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఎకరానికి 10 నుంచి 15 సార్లు ఎకరానికి స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓన్లీ స్ప్రేయింగ్ ఒక్కదానికే ఈరోజు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికి కూడా మామిడి ఇక్కడ దిగుబడి ఆశాజనకంగా లేదు. 10-12 కోటాలు కొట్టినటువంటి మామిడి తోటల్లో కూడా ఎక్కడా కూడా కాయలేని పరిస్థితి ఉంది. ఏదైతే తేనె మంచు గతంలో జనవరి ఫిబ్రవరి వరకు ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఈ మంచు ఉండటం వల్ల తేనె మంచు పురుగు అనేది ఉధృతి పెరిగిపోయి ఈ మామిడి పూత మీద తేనె మంచు పురుగు అనేది దానికి బతకడానికి స్థావరం అనేది దొరుకుతూ ఉంది. దానివల్ల మరి మామిడి నష్టపడటం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా మామిడి పంటకి మా నూజివీడు నియోజకవర్గం మరి పెట్టిన పేరు. అట్లాంటి ఈ నూజివీడు నియోజకవర్గంలో రైతాంగం ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతాంగానికి కూడా మామిడి తోట 50 ఎకరాల నుండి కూడా కనీసం తినడానికి కూడా మిగిలిన పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్ప్రింక్లర్స్ కూడా నేను ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఈ స్ప్రింక్లర్లు వేయటం, ఈ డ్రిప్ వేయటం, దీనివల్ల ఆరుతడిగా కూడా మామిడికి నీళ్ళు ఇచ్చి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోతే ఏదైనా దీనికి మెకానిజం డెవలప్ చేయకపోతే ఈ మామిడి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ భూములన్నింటిని కూడా మామిడి నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 35 ఎకరాలు ఉంటే
ఈ 35 ఎకరాలు 25 ఎకరాలు మేము నరికేయటం జరిగింది. ఈ ఉన్న 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేక ఈరోజు దీనికి కూడా పెట్టుబడి రాని పరిస్థితి మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉంటే మాకు ఎక్కడా కూడా ఈరోజు మేము ఈ కోసిన మామిడి మార్కెట్ తీసుకెళ్తే మేము దోపిడీకి గురవుతూ ఉంటాం. ఏదో మంగు ఉంది, దీనికి మసి ఉందని అడ్డగోలుగా టన్ను 12,000 నుంచి 15,000 రూపాయలకి ఈ దళారులు అందరూ కూడా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కవర్లు కడితేనే టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి మరి ఆ టన్ను మామిడికాయలు కొంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి హార్టికల్చర్ నుంచి మంచి రైతు ప్రోత్సాహాలు ఇస్తే రైతు పరిస్థితి బాగుంటుంది. లేకపోతే మేము ఈ మామిడి కూడా ఉన్నదాన్ని కూడా నరికేసే పరిస్థితి మరి ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము కవర్ కడితే దీనికి ఎటువంటి డిసీజ్ రాదు, దీనికి ఎటువంటి పెయిన్ కానీ మరి పురుగు కానీ ఎటువంటి లేకుండా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇలాంటి ఈరోజు మార్కెట్లో కొట్టాలన్న ఈ సైట్ చూస్తూ ఉన్నారు మీరు. మేము కట్టిందల్లా దీంట్లో 1/4 కట్టాం, మిగిలిందంతా కట్టడానికి కూడా అందుబాటులో లేక వదిలేయటం చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక టన్ను ఈరోజు రసాలు అయితే 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే బంగినపల్లి అయితే 80,000 90,000 రూపాయలు మరి టన్నుకి ఇస్తూ ఉన్నారు. ఏ మామిడైనా మీరు తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రసం కానివ్వండి, చిన్న రసం కానివ్వండి, పెద్ద రసం కానివ్వండి, బంగినపల్లి కానివ్వండి, అనేక రకాలన్నింటిని కూడా ఈరోజు కవర్లు కట్టకపోతే ఈ మామిడికాయల కోత కూలీలు మాకు కనీసం ట్రావెలింగ్ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఇంకో వేరే పంటలు పండించడానికి నీరు లేక ఈ యొక్క మామిడికి అయితే ఏదో 2 తళ్ళు సరిపోతాయి కాబట్టి ఈ మామిడినే మేము నమ్ముకుని బతుకుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈ 10 ఎకరాల తోటకు కూడా ఈరోజు కనీసం 1,50,000 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి చూస్తే 2 లక్షల పైన పెట్టుబడి పెట్టున్నాం ఆల్రెడీ ఇప్పటికే. మరి ఈ పరిస్థితిలో ఈ తోటలు కూడా మరి ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే మామిడి పూర్తిగా తీసేయటమే జరుగుతూ ఉంది.